బా థ్యాంక్స్ అమ్మా. హెడ్ బాత్ చేస్తే చాలా రిలాక్స్డ్గా ఉండేట్టుంది. రిలాక్సేషనా? నీకా? మళ్ళీ హెడేక్ వచ్చేలా చేస్తాను. నిన్ను రిలాక్స్డ్గా ఉండనియను సాకేత్. అమ్మా, నేను గుడి నుంచి వచ్చేలోపు పాయసం గారెలు చేస్తావుగా? అలాగే సాకేత్. ఏంటమ్మా అదోలా ఉన్నావు? అబ్బే ఏం లేదురా. గుడికి నీకై నువ్వు వెళ్ళొస్తానంటావు. ఆశ్చర్యంగా ఉంది. నీలో ఎంత మార్పు వచ్చింది అన్న ఆనందం. స్వర్ణ నన్ను అంగీకరిస్తే ఇంకా ఇంకా మనం ఆనందంగా ఉండొచ్చమ్మా. కానీ నాకు ఆ అదృష్టం వచ్చేలా లేదమ్మా. అన్ని సమస్యలు సర్దుకుంటాయి. నువ్వు స్నానం చేసి గుడికెళ్ళరా. నేను ఈ లోపు నువ్వు అడిగిన వంటలన్నీ రెడీ చేసి పెడతాను. అలాగే అమ్మా. సీత, ఏంటత్తయ్య గారు? నాకు సహాయం చేయాలమ్మా. సహాయమా? ఏంటత్తయ్య గారు అది? నాకెందుకో సాకేత్ విషయంలో అనుమానంగా ఉందమ్మా. అదేంటత్తయ్య గారు, మీరే అలా అంటారేంటి? సాకేత్ ఎప్పుడు అలాంటి పని చేయడత్తయ్య గారు. నేను జరిగిపోయిన దాని గురించి మాట్లాడలేదమ్మా. ఏం జరుగుతుందనని భయపడుతున్నాను. అంత భయపడాల్సిన పనేం లేదత్తయ్య గారు. స్వర్ణ ఖచ్చితంగా సాకేత్ని అర్థం చేసుకుంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది, కానీ ఈ లోపు వీడేదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమోనని భయంగా ఉంది. చచో, సాకేత్ అంత పిరికివాడు కాదత్తయ్య. కానీ నాకు అలా అనిపించడం లేదమ్మా. ఎందుకలా అంటున్నారు? రాత్రి నేను వాడి గదికెళ్ళాను. రేపు నాకు తలంటుతావా? పాయసం గారెలు చెయ్యమ్మా. నీ చేతి వంట తిని చాలా రోజులైందమ్మా. వాడి మాటలు, వాడి ప్రవర్తన నాకు అనుమానం కలిగిస్తున్నాయి సీత. వాడు గుడికెళ్తానంటున్నాడు. పైగా పాయసం గారెలు చెయ్యమ్మా అన్నాడు. అందుకే భయంగా ఉంది. కాస్త నువ్వు రఘురాం వాడికి తెలియకుండా వాడి వెనకాలే గుడికి వెళ్ళి కాస్త కనిపెట్టుకుని ఉంటారా? ప్లీజ్ సీత. సరే అత్తయ్య, మీరింతగా బతిమాలాలా? తను అలాంటి నిర్ణయం తీసుకుంటే అన్యాయం అయిపోయేది నా చెల్లెలేగా. మేము తప్పకుండా వెళ్తాం. చాలా థ్యాంక్స్ సీత. మనలో మనకి థ్యాంక్స్ లేండి అత్తయ్య గారు. మీరు ధైర్యంగా ఉండండి. సాకేత్ వెనక మేమున్నాము. రఘు, మేము వెళ్ళొస్తాం అత్తయ్య. జాగ్రత్తమ్మా. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. పూజారి గారు, నా భార్య చాలా ఇబ్బందిలో ఉంది. తన పేరు మీద అర్చన చేయండి. తమరి పేరు చెప్పండి. పిఠాపురం స్వర్ణ. మీ పేరు చెప్పండి. నా పేరును కాదండి,
ఆరోగ్యం త్వరగా కుదుటపడాలి. తనకి, తన కడుపులో పెరిగే బిడ్డకి ఏం కాకుండా కాపాడు. తొలిసారి నాకు నేను ఒంటరిగా నా బాధంతా నీతో చెప్పుకొని చేసిన తప్పులకి క్షమాపణలు చెప్పుకోవడానికి వచ్చాను. దయచేసి నన్ను క్షమించు. నా మీద దయ చూపించి మన్నించు తల్లి. అమ్మా, ఆ పందిరి కూలిన విషయం నీకు తెలుసు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. నాకు ఆ పందిరి కూలటానికి ఏ సంబంధం లేదని నీకు తెలుసు. కానీ నా మీద నింద పడింది. స్వర్ణ అపార్థం చేసుకుంది, నన్ను ద్వేషిస్తోంది, అసహించుకుంటోంది. ఆ అపార్థం తొలగేలా చూడు తల్లి. తన మనసు మార్చు. నాకే శిక్షైనా వెయ్యి, నేను భరిస్తాను. కానీ స్వర్ణం నాకు దూరం చేయకు. అపార్థాలు పెరగనీయకు. నా మొర ఆలకించు తల్లి. ఆబాల గోపవిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి. హారతి తీసుకోండి. మీ కలవరం నేను నా కళ్ళతో చూశాను. అపార్థం మీ దంపతుల మధ్య మనశ్శాంతి కరువయ్యేలా చేసింది. ఈ ఉరుములు మెరుపులు శాశ్వతం కావు. ఇదిగో అమ్మవారి కుంకుమ. మీ భార్య నుదుటికి పెట్టండి. అలాగే పంతులు గారు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. ధర్మం చేయి బాబు, ధర్మం చేయండి అయ్యా బాబు. ధర్మం బాబు. నువ్వు చల్లగా ఉండాలి దొరా. నేను కాదు, మా ఆవిడ బాగుండాలని చెప్పు. మీ ఆవిడ పేరేటయ్యా? స్వర్ణమ్మ. స్వర్ణమ్మ చల్లగా ఉండాలి బాబు. ధర్మప్రభువులు అమ్మగారు చల్లగా ఉండాలి బాబు. దొరవారు, దొరసాని గారు చల్లగా ఉండాలి బాబు. అయ్యా అయ్యా, మీరిద్దరు పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. రఘు, సాకేత్ పూర్తిగా మారిపోయాడు. అనుమానం ఏం లేదు. అవును సీత, బయట ఏ నాటకం ఆడినా గుళ్ళో దైవం ముందు మాత్రం అబద్ధాలు ఆడుడుగా. అతనిలో ఇంత మార్పు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ తను మారిపోయిన తర్వాత స్వర్ణ అపార్థమే నాకు బాధగా ఉంది. పూజారి గారు చెప్పింది విన్నావు కదా, అపార్థాలన్నీ తొలగిపోతాయి. అపార్థాలు తొలగి స్వర్ణ సాకేత్ని అర్థం చేసుకుంటే ఇక మన ఇంట్లో అన్ని సంతోషాలే రఘు. నీ కోరిక నెరవేరుతుంది సీత. ఆ దేవుళ్ళు కూడా మంచోళ్లకు మంచే చేస్తారు.
పరీక్షలు కష్టాలు వాళ్ళ మీద విశ్వాసం పెరగడానికే. సాకేత్ లాంటి వాడు దేవుళ్ళ దగ్గరికి రావడం అంటే అదే. పద వెళ్దాం. స్వర్ణ, స్వర్ణ, అమ్మవారి గుడికెళ్ళాను. పంతులు గారు అమ్మవారి కుంకుమ అర్చన చేసి పెట్టుకుంటే త్వరగా కోలుకుంటామని చెప్పారు. ఇదిగో పట్టు. పట్టు పట్టు. స్వర్ణ, ఓవర్ యాక్షన్ చేయకు. మందు బిల్లలు, అమ్మవారి కుంకుమ అంటూ నా గదికి ఎందుకు వస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. నన్ను డాక్టర్స్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. అలా నేను రెస్ట్ తీసుకుంటే ఎక్కడ కోలుకుంటాననే కదా. ఇలా వచ్చి నన్ను ఇరిటేట్ చేస్తే ఆవేశపడి మంచం దిగితే శాశ్వతంగా మంచాన పడతాను. అప్పుడు హాయిగా దాంతో కులకచ్చనేగా ఇలా డ్రామాలు ఆడుతున్నా. నిన్నే చెప్పానుగా నా ఎదుట పడకు, నాకు అసహ్యం వేస్తుందని. వినపడలేదా? వినిపించుకోవా? మారాను, మంచి మనిషిని అయ్యాను అని దీర్ఘాలు తీస్తున్నావుగా. మంచి మనిషి అయితే ఒక్క మాట చాలు అంటారు, లేదా? స్వర్ణ, ఏమైంది? స్వర్ణ, ఎందుకు అలా మాట్లాడతావు? ఇంకెలా మాట్లాడుతుందిరా? అది మేము నిన్నే చెప్పాంగా. మళ్ళీ ఎందుకురా దాని మీదకి వచ్చావు? కాస్త కాకపోయినా కాస్తైనా బుద్ధి ఉండాలిరా. నీ ప్రవర్తన చూస్తుంటే నీ కడుపులో ఏదో పెట్టుకుని దాన్ని రెచ్చగొట్టాలని చూస్తున్నట్టుంది. గ్రానీ, ఏమిట్రా చెప్పింది తలకెక్కించుకోకుండా గ్రానీ అంటావు? మీరు చెప్పింది తలకెక్కించుకోవడం కాదు, కాస్త నన్ను కూడా చెప్పనివ్వండి. ఏమిట్రా చెప్పనిచ్చేది? ఏమిటి చెప్పనిచ్చేది? దాని పరిస్థితి నీకు తెలుసు, దానికి నీ మీద ఉన్న అభిప్రాయమూ తెలుసు. అది నేను నరిచిన విషయమూ తెలుసు. మేము నేను తప్పు పట్టింది కూడా తెలుసు. అయినా రావడం ఎందుకు? దాన్ని నడిపించడం ఎందుకు? బుద్ధి లేకో జ్ఞానం లోపించో కాదు. నేను ఎక్కడికి వెళ్ళి వస్తున్నానో తెలుసా? గుడికెళ్ళి ఆ అమ్మవారిని దీని గురించి వేడుకొని త్వరగా కోలుకునేటట్టు చేయమని అర్చన చేయించి ఆశీర్వదించి ఇచ్చిన కుంకుమ పట్టుకొచ్చా. భర్తగా ఆ కుంకుమ దాన్ని నుదుటను పెడదామని వచ్చా. అది తప్ప? తప్పేరా? అలా విదిలించి పారేసిందిగా. అదేదో మా చేతికిస్తే మేమే ఇచ్చేవాళ్ళంగా. నువ్వు వచ్చి దానికి కోపం తెప్పించగలిగావు గాని కుంకుమ పెట్టగలిగావా? మంగా, వాడేదో తనకు తానుగా తన భార్య నుదుట కుంకుమ దిద్దాలనుకున్నాడు. మీరెవరో పెడితే వాడికిలా తృప్తిగా ఉంటుందే? వాడు రాత్రి నుంచే గుడికెళ్ళి రావాలంటున్నాడు అత్తయ్య. సమయం సందర్భం చూసి ప్రవర్తించాలి. ఆరాట పడగానే సరికాదు. ఇప్పుడేం తృప్తి మిగిలింది? అరచిదానికి నీరసం, బెడిసిబెడికి మనస్తాపం. అందుకని ఏం పట్టించుకోకుండా తన నమ్మకాన్ని గెలుచుకోవటం కోసం ఏ ప్రయత్నం చేయకుండా దూరంగా తిరగమంటావా? అలా తిరిగితే పడ్డదాన్ని ఎలాగూ మంచాన పడ్డానని హాయిగా ఆనందంగా తిరుగుతున్నాడు అంటుంది. అంటుందిరా, అంటే పడాలి. అసలు దీనంతటికి కారణం నువ్వు కాదా? తప్పు చేసిన వాళ్లే శిక్ష అనుభవించాలి. ఏంటి అత్తయ్య గారు, ఎప్పుడూ ఏదో పొరపాటు చేస్తే ఇప్పుడు జరిగే ప్రతిదానికి ముడిపెట్టి ఎందుకు వాడిని దోషం చేస్తారు? చూడు, ఒక్కసారి రౌడీ షీటర్గా ముద్ర పడితే జీవితకాలం ఎక్కడ ఏం జరిగినా వాళ్ళని విచారిస్తూనే ఉంటారు పోలీసులు.
అలాగే ఒక్కసారి చెడ్డ పని చేస్తే ఏ పని చేసినా అలాగే అనుమానిస్తూ ఉంటారు. అనుమానించండి, అందరూ నన్ను అనుమానించండి, ఎవ్వరూ అర్థం చేసుకోకండి. నా కర్మ కాలిందాకా నన్ను అనుమానిస్తూనే ఉండండి. ఎప్పుడో ఏదో చేశానట, అందుకని జీవితకాలం శిక్ష అనుభవించారట. అపార్థం చేసుకున్న దాన్ని నమ్ముతున్నారే కానీ నన్ను, నా మార్పుని ఎవ్వరూ విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. నేనేంటో, నా ఆలోచనలేంటో, నా మార్పేంటో, అందులోని నిజమేంటో స్పష్టంగా మీ కళ్ళతో మీరే చూద్దురు గాని. నాకు దాని మీద ప్రేమ ఉందో లేదో, నా మనసులో ఎంత ఆరాటం ఉందో, నా తపనేంటో కళ్ళారా చూపిస్తానుండండి. ఎక్కడికి రా? దూరం దూరంగా తప్పుకొని ఎందుకు తిరగలేకపోతున్నానో, నాకు స్వర్ణ మీద ఎంత ప్రేమ ఉందో చూపించడానికి చూదురుగానుండండి. అమ్మా పట్టుకో. అమ్మా ఇవి ఎక్కడ పెట్టు. ఇవిగమ్మా, ఇవి తీసుకో. ఇది స్వర్ణకు డెలివరీ అయిపోగానే ఇద్దామని కొన్న డైమండ్ రింగ్. చూడు చూడు గ్రాని. ఇదిగో పట్టు చీర. చూసావా? ఇదిగో ఈ చీర చూడు గ్రాని, నీకే. అమ్మా ఇది నీకు. వదినా ఇదేమో నీకు. ఇదిగో ఈ డ్రెస్సులు వంశధారకుడు అంటావే, వాడి కోసం. ఓ రోజు ఆడిన బొమ్మతో ఇంకో రోజు ఆడొద్దని చూడు చూడు ఎన్ని బొమ్మలు కొనుక్కొచ్చానో చూడు. చూడండి, సడన్ సర్ప్రైజ్ చేద్దామని ఇవన్నీ ఇలా కప్బోర్డ్లో పెట్టి దాచాను. ఇదంతా మార్పేగా. మారకూడదనా? మనిషి చేశానా? రాక్షసుడిగా చేశానా?